సంవత్సరాల నుంచి నిన్ను నిద్రపుచ్చారు. స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నటువంటి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం కాదది. అది అధికార బదిలీ. అధికార బదిలీ. నేను మీకు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మనల్ని నిద్రపుచ్చారు 70 ఏళ్ళు. సార్ నాది నిజంగా ఇందులో మెయిన్ ఒక అంశం చెప్పాలి సార్. అది చాలామంది దళితులు అని ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు సార్. దీంట్లో నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది సార్. దళితులు అనే పదం ఎక్కడ ఎప్పుడు లేదు, ఎక్కడ ఎప్పుడు లేదు. మాంసం తినే వాళ్ళని అందరినీ కూడా శూద్రులు అన్నారు అంతే. మళ్ళీ రాంగ్. మాంసం తినేవాళ్ళని అని మళ్ళీ మీరు సపరేట్ చేయకండి. శూద్ర మీకు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడో తెలుసా? కాళ్ళతో ఎవరైతే పని చేస్తూ ఉండేవాళ్ళో అనే పదాన్ని మనకు చెప్పారు అని మనకు అంటారు సార్. నేనేమంటాను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. సరే పోనీ అది కూడా రాంగ్ అనే అనుకుందాం సార్. ఇప్పుడు నేను చెప్పేదేనండి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అని కృష్ణుడు చెప్పాడు. అంటే గుణకర్మ విభాగశః, గుణాన్ని కర్మని బట్టి విభజించబడతారు. నువ్వు కోమటోడి కడుపున పుట్టిన కాబట్టి కోమటోడిని అనుకోబాక. కోంటోడి కడుపున పుడితేనే కోంటోనే కాకేమవుతా సార్? కాదు, నేను అదే చెప్తుంది. మనకు ధర్మం చెప్పింది ఏంటంటే వర్ణాలయ్యి, కులం కాదు. జస్ట్ ఫర్ నువ్వు కులస్థుడివి కావచ్చు, కోమటి కులస్థుడివి కావచ్చు, కానీ వైశ్య ధర్మాన్ని పాటించేవాడివి కాదు. మేబీ ధర్మం అది నాకు తెలియదు కాబట్టి చెప్తున్నది. మీరు అసలు వైశ్య ధర్మం ఉందనేది కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. వైశ్య ధర్మం ఒకటి ఉన్నది. వైశ్య ధర్మం అని ఆ బుక్ ఏదైనా ఉంటే నేను చదివేవాడిని. బట్ మీకు అదే చెప్తుంది. నీకు కోమటోడికి పుట్టాను కాబట్టి కోమటోడు, బ్రాహ్మడికి పుట్టాను కాబట్టి బ్రాహ్మడు, శూద్రుడికి పుట్టాడు కాబట్టి శూద్రుడు. సార్ ఇప్పుడు శూద్రత్వం మైండ్కి సంబంధించింది, శూద్రత్వం నీ ఆలోచనకు సంబంధించింది, శూద్రత్వం నువ్వు చేసేటటువంటి దుర్మార్గపు పనులకు సంబంధించిందే తప్ప శూద్రత్వం అనేది కులం కాదు. సార్ లెట్ మీ కంప్లీట్ అబౌట్ దళిత సార్. ఆ దళిత అనే దాంట్లో దేవాలయాలకు రానిచ్చేవాళ్ళు కాదు అని చాలామంది చెప్పేవాళ్ళు సార్. నిజంగానే రానిచ్చేవాళ్ళు కాదు, రానికూడదు అని కూడా నేను కొన్ని చోట్ల చెప్తాను. ఎందుకు రానికూడదు అనే దానికి ఏంటంటే దేవాలయంలోకి వచ్చేటప్పుడు కొన్ని నిర్దిష్టాలతో నువ్వు దేవాలయంలోకి రావాలి. స్నానం చేసి ఒక పద్ధతి, అంటే ఏ డ్రెస్ కోడ్ అయితే ఒకటి పెట్టి ఉంటారో ఆ డ్రెస్ కోడ్తో నువ్వు దేవాలయంలోకి వస్తే దేవాలయంలోకి మతము కులము చూడరు. ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అరే నీదేం మతం రాని ఎవడు అడగడు, ఏ దేవాలయంలోకి పోయినా అడగడు. బట్ యూ షుడ్ అదేమంటారు, ఒక నియమావళి నిబంధనను పాటించాలి. ఆనాటి కాలంలో వాళ్ళు పాటించలేదు కాబట్టే వాళ్ళు గుళ్ళల్లోకి రానియలేదు. అట్ ది సేమ్ టైం ఆనాటి కాలంలో డబ్బు కట్టాలి అప్పుడు కూడా, పూర్వంలో కూడా. కాదు అక్కడ ఉన్న పరిస్థితులు వేర్లేండి. సార్ మీరు నరసింహ సినిమా చూసారా సార్? నరసింహ సినిమా చూసారా? మీరు సినిమాలు చూసి సినిమా రియాలిటీ సార్. సినిమాలో మీరు నరసింహ అనే సినిమాలో దేవలం బయటికి వచ్చి రజనీకాంత్ ఇక్కడ కూర్చొని బలిపీఠమో అదేదో ఆయన ఇస్తూ ఉంటాడు. రాజకీయాలు, ఈ ప్రపంచాలు, ఈ సిస్టమ్ ఏర్పడిందే దేవుడు అనే పేరు మీద మాత్రమే ఏర్పడ్డాయి. ఈ డబ్బు అనేది దేవాలయాల్లో ఉన్న డబ్బు అనే దానికి కూడా ఎన్నికలు జరగాలి అనే దానికి కూడా నాది అదే. ఆ రోజు తీర్పు ఎందుకు ఇచ్చాడు? బలిపీఠం అక్కడ కూర్చొని ఆయన తీర్పులు ఇచ్చాడు. ఆ తీర్పుతో ఆయన పెద్దనే, బట్ కింద కూడా ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఈయన అధిపతిగా కూర్చొని ఉన్నాడు. అట్లా ప్రతి దేవస్థానం కాడ కూడా అప్పుల్లో ధర్మం ఉండేది. అన్ని కులాలకు, అంటే దళితులకు కూడా అవకాశం ఉండింది. అయితే ఎందుకు దేవాలయాలకు రానియలేదు అంటే వాళ్ళు నిర్దేశించిన డబ్బు కట్టాల్సిందే, అదే సమయంలో నిర్దేశించిన విధి విధానాలు పాటించాల్సిందే. మీకు అదే వచ్చిన ప్రాబ్లం మీతోటి. ఇప్పుడు దళితులు సామాజికమైనటువంటి ఆంక్షలు ఉండేవి వాళ్ళ మీద, దళితుల మీద. అంటే దళితులు అసలు దళిత అనేటటువంటి పదమే లేదు. ఒక వర్గాన్ని సృష్టించింది, సమాజమే సృష్టించింది, దాన్ని సమాజమే సృష్టించింది. ఆ సృష్టించినటువంటి దాని మీద కొన్ని ఆంక్షలు ఉండేవి. అవి సామాజిక పరమైన ఆంక్షలే తప్ప అవి ఆర్థిక పరమైన ఆంక్షలు కాదు. నేను అనేది అదే సార్. ఇప్పుడు చాలామంది దేవాలయాలకు రానియలేదు అంటే, నేను ఏ దేవాలయాల్లో కూడా సరే నువ్వు సభ్యుడు అయినప్పుడే నీకు హక్కుదారుడు అవుతావు, నువ్వు సభ్యుడు కానప్పుడు హక్కుదారుడు కాదు. అప్పుడు సభ్యత్వాలు అనేవి లేవంటారు సార్. సార్ మీరు పూర్వకాలంలో మీరు వెళ్ళిపోయారు అనుకోండి సార్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విషయం మంచిదే. ఏది ప్రతి దేవాలయానికి మెంబర్స్ ఉండడం,
ప్రతి దేవాలయ ఆ మెంబర్స్ మధ్యలో ఎలక్షన్ జరిగి వీళ్ళని ఎన్నుకోవడం ఇది చాలా మంచి అసలు ఏంది సార్, చాలా మంచి భూములు కూడా పక్కకు పోవు. నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఎక్కడ విభేదిస్తున్నానంటే మీరు చెప్పిన సిస్టమ్ని విభేదించడంలే నేను, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి వాడు చెయ్యడు అంటున్నా. చెయ్యడు అనేదానికి ఈ వేదికల ద్వారా జరిగిన వాళ్ళు వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే అంటే నేను ఏ లైన్ అయితే చెప్పాను సార్, ఓన్లీ ఎలక్షన్స్ ద్వారా మాత్రమే ఈ వ్యవస్థను నిర్మించుకోగలము. ఈ హిందూ ధర్మం అని మనం ఏవైతే అనుకుంటున్నామో ఎలక్షన్ల ద్వారా కూడా వ్యవస్థను కరెక్ట్గా నిర్ణయించలేము సార్. మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సరే, నేను ఇంకొక చిన్న ఇది చెప్తాను మనోహర్ గారు. ఎలక్షన్ల ద్వారా ఎట్లా మీరు నిర్దేశించగలరు? నేను మీకు ఒక ఎలక్షన్ సినారియో చెప్తాను, దాన్ని బట్టి మీరు అది కరెక్టా కదా అది కూడా చెప్పండి. మీరు 100 ఓట్లు ఉన్నాయి, 4 పార్టీలు నిలబడ్డాయి. ఓకే, 100 ఓట్లు 4 పార్టీలు, ఒక్కొక్కడికి ఇన్ని వచ్చినాయి, 25 వచ్చినాయి అనుకుందాం. 25 ఒక్కడికి 26 వచ్చినాయి, ఇంకొకటికి 24 వచ్చినాయి. మన రాజ్యాంగంలో అది ఇచ్చారు కాబట్టి ఒప్పుకుంటున్నారు సార్, కానీ 33% అబోవ్ ఎవరికైతే వస్తే వాడే గెలిచినట్టు నిర్ధారించాలి. కాదు, లేదా 51%. ఇప్పుడు నేను అడిగిన దానికి చెప్పండి. మీరు రాజ్యాంగం మీరు చెప్పింది దాంట్లో ఒకటే సార్. ఇప్పుడు దాంట్లో ఎన్నికలు జరిగినాయని నేను అడిగేది, ఇప్పుడు 75 మంది 74 వద్దన్నారు, 74 వీళ్ళు వద్దనుకున్నారు, అంతే కదా? అవును. ఇప్పుడు 74 వద్దనుకున్నవాడు రాజు అవుతున్నాడు. అవును, లేదు ఏదో ఆ పదవి సంపాదించుకుంటున్నాడు, అది తప్పే. మరి ఆ సిస్టంలో ఉన్న లోపం, ఆ లోపాన్ని సరిదిద్దేదానికి కూడా మన హిందూ ధర్మం అంటే రాజకీయాలు దేవాలయాల నుంచే మొదలవుతాయి. మనిషిని కలిపింది దేవాలయమే, హిందుత్వం కలిపింది దేవాలయమే. దేవాలయంలో మాత్రమే హిందువులు అందరూ ఒకటవుతారు. నీ ఇంట్లో నీ కులం, గుడికి వచ్చేటప్పటికి నువ్వు మతం. ఆ కలిపిన చోట రాజకీయం ఉంది, ఆ రాజకీయాన్నే భూస్థాపితం చేశారు. అక్కడ రాజకీయాలు మొదలైతేనే అన్నీ వస్తాయి. దేవుడి పేరుతో లక్షల కోట్ల డబ్బులు వినియోగంలోకి తేలేకపోవడమే మనోహర్ గారు. అందుకనే గవర్నమెంట్లు వాటిని చేతిలో పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి రావాలి అంటే స్వామీజీలతో కాదు సార్. స్వామీజీలు ఎప్పుడు కాలు మోపుతారో, స్వామీజీ ఎవరు సార్ ఇక్కడ లేనివాడు, అందరూ కోటీశ్వర్లే, వాళ్ళే వాళ్ళ కాళ్ళకు ముక్కితే 5 లక్షలు ఇవ్వాలంట. వాళ్ళు స్వామీజీలా? వాళ్ళు ఏమన్నా నా కోరికలు తీరుస్తారా? అట్టడోళ్ళు ఎవరు సార్ స్వామీజీలు? వాళ్ళ స్వామీజీ అనుకోవడం తప్పు. నన్ను అడిగితే వాళ్ళకంటే నేనే ఎన్నో నన్ను వచ్చి నా గాడికి వస్తే నేనే డబ్బులు కడతాను అంటున్నా. నీ సమస్య ఏందో చెప్పురా బాబు, నీ సమస్య తీర్చి నేనే నీకు డబ్బిచ్చి పంపిస్తా అంటున్నా. ఆ స్వామీజీ నా నుంచి డబ్బు తీసుకుంటాడు, కానీ ఆయన నాకేం వీడంట. ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఎందుకు స్వామీజీలు అవుతారు? దొంగనాయలు వాళ్ళందరూ. వాళ్ళు స్వామీజీలు కాదు, దొంగలు వాళ్ళు. కోట్లు మూలుకొని హిందూ మతం పేరు చెప్పి దోచుకునే వీళ్ళు స్వామీజీలు ఎందుకు అవుతారు? వాళ్ళు దేవాలయాల కాడికి పోవడము, వాళ్ళకు పోయి మర్యాదలు. వాళ్ళ ఆస్తులు ఏమైనా ప్రభుత్వానికి ఇచ్చారా? వాళ్ళ ఆస్తులు ఏమైనా బీద వాళ్ళకి ఇచ్చారా? పోనీ తీసుకున్న వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారా? హిందువులకు అందరికీ ఫ్రీ అని ఏమైనా చెప్పారా? మదర్సాలు ఫ్రీ, క్రిస్టియన్ స్కూళ్ళు ఫ్రీ, హిందూ స్కూల్ ఎక్కడ ఫ్రీ చెప్పండి? హిందూ స్కూల్ యాడ్ ఉన్నాయి అసలు. అంటే వాళ్ళు పెట్టమనండి, వాళ్ళు పెడితే వద్దన్నారా? ఇప్పుడు చిన్నజీఆర్ గారు ఉన్నారు, చిన్నజీఆర్ గారు స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి, ఫ్రీ ఏమని ఇచ్చాడా? ఫ్రీ ఏం కాదు కదా. హిందువులకు ఫ్రీ, ఇదో నా ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో ఫ్రీ వచ్చేయండి అని అనండి, అప్పుడు నేను ఆయన ఒప్పుకుంటాను. అరే ఆయన ఎక్కడ ఏం తీసుకున్నాడో సంబంధం లేదు. ఇప్పుడు సాయిబాబా ఉన్నారు పుట్టపర్తి, ఆయన అన్నీ ఫ్రీ. ఆయన ఎవరు తిట్టేదానికి రెడీ లేరు. ఎందుకంటే మేబీ ఏమన్నా నేనైతే తిట్టాను, ఎందుకంటే ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఆయన ఎన్ని రకాలుగా తిట్టారో మీకు తెలియదు, మాకు తెలుసు. అంటే నేను ఆయన ముఖ్యనోని కాదు సార్, బట్ ఆయన ఏదైతే ప్రతిఫలాలు ఇప్పటికీ ఫ్రీగా పోయి తింటున్నారు, ఫ్రీగా చదువుకుంటున్నారు కాబట్టి ఆయన చెడు చేశాడో మంచి చేశాడో నాకు తెలియదు, బట్ హీ హ్యాస్ డన్ ఎ గుడ్ సర్వీస్ టు ద పబ్లిక్ అంట.